వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ట్రంప్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రపంచం ఏమనుకున్నా, ఏ దేశం అడ్డొచ్చినా తగ్గేది లేదంటున్నాడు. దావోస్ సాక్షిగా, ప్రపంచ దేశాల అధినేతల సాక్షిగా ట్రంప్ తాను చేయదలుచుకున్నది స్పష్టంగా చెప్పేశాడు. ఐ వాంట్ పీస్ ఆఫ్ ఐ ఫర్ వరల్డ్ పీస్ అని అంటున్నాడు. ఇక గ్రీన్లాండ్ని చిన్న ఐస్ ముక్కతో పోల్చాడు. ఇది ట్రంప్ తీరు. ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు ఒక సీరియల్ అయితే ప్రతి ఎపిసోడ్కి ట్విస్ట్ ఇచ్చే హీరో విలన్ ఒక్కరే. ఆ వ్యక్తే డొనాల్డ్ ట్రంప్. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఒప్పందాలకు గడువు తగ్గింది, సరిహద్దులకు విలువ తగ్గింది, అంతర్జాతీయ చట్టాలకు భయం పెరిగింది. ఎందుకంటే ట్రంప్కు ప్రపంచం ఒక మ్యాప్ కాదు, అది ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్. ఎక్కడ ఖాళీ కనిపించినా ఇది నాదైతే ఎలా ఉంటుంది అన్న ఆలోచన. మంచుతో కప్పబడి ఉన్న గ్రీన్లాండ్ అయినా, హిందూ మహాసముద్రం నడిబొడ్డునున్నటువంటి చాగోస్ అయినా, ట్రంప్ కన్ను పడితే చాలు అక్కడ రాజకీయ తుఫాను మొదలవుతుంది. మిత్రదేశాల, శత్రుదేశాల, చిన్న దేశాల హక్కుల, ఇవన్నీ ట్రంప్ రాజకీయాల్లో చిన్న విషయాలు మాత్రమే. ట్రంప్ కన్ను పడితే అది ద్వీపం కాదు, ప్రపంచ శాంతికే పరీక్ష. ఒకప్పుడు ఒప్పుకున్నటువంటి డీల్ను ఈరోజు పెద్ద మూర్ఖపు పని అంటాడు ట్రంప్. నిన్నటిదాకా మౌనంగా ఉన్న ద్వీపాన్ని ఇవాళ ప్రపంచ భద్రతకు కీలకమని ప్రకటిస్తాడు. ట్రంప్ మాటల్లో శాంతి ఉంటుంది, కానీ నిర్ణయాల్లో మాత్రం ఉద్రిక్తతే ఉంటుంది. అతని హెచ్చరికల్లో దేశభక్తి ఉంటుంది, కానీ వెనక రాజకీయ స్వార్థం దాగి ఉంటుంది. ఇప్పటి వరకు గ్రీన్లాండ్ కావాలన్న ట్రంప్ ఇక ఇప్పుడు చాగోస్ విషయంలో మెలిక పెడుతున్నాడు. ఇంతకీ ట్రంప్ నిజంగా ప్రపంచ భద్రత కోసం పోరాడుతున్నాడా, లేక ట్రంప్ రాజకీయ అహంకారానికి మరో అధ్యాయమా? ట్రంప్ కర్చీఫ్ వేస్తే ఏ ప్రాంతమైనా అగ్రరాజ్యాల ఆట బొమ్మలుగా మారాల్సిందేనా? డొనాల్డ్ ట్రంప్కు రాజకీయాలు ఒక చదరంగం కాదు, అది ఒక రియాలిటీ షో. ఎపిసోడ్ నచ్చితే కొనసాగిస్తాడు, నచ్చకపోతే ఒక ట్వీట్తో క్యాన్సిల్ చేసేస్తాడు. అంతర్జాతీయ ఒప్పందాలన్నీ అతనికి పాత న్యూస్ పేపర్ లాంటివి. అవసరమైతే హెడ్లైన్గా వాడుకుంటాడు, లేకపోతే చెత్తబుట్టలో వేసేస్తాడు. ఇక ట్రంప్ దేనిపైనైనా కర్చీఫ్ వేశాడా ఇక అంతే. ట్రంప్ కన్ను పడితే అది దేశమా, ద్వీపమా, ఖండమా అన్న తేడా ఉండదు. గ్రీన్లాండ్ అయినా, చాగోస్ అయినా ప్రపంచ పటంలో ఎక్కడున్నా సరే అది నాకు కావాలి అని చెప్పడమే ఆలస్యం. అంతర్జాతీయ ఒప్పందాలు, సార్వభౌమత్వం, అలాగే దౌత్య నియమాలు అన్నీ చెత్తబుట్టలోకే. మొదట గ్రీన్లాండ్పై ట్రంప్ కన్నేశాడు. తాజాగా హిందూ మహాసముద్రం నడిబొడ్డున ఉన్న చాగోస్ దీవులపైన ఆయన కన్నుపడింది. ట్రంప్ కన్నేసిన వాటిల్లో మంచు పొరల కింద దాక్కున్న ట్రిలియన్ల డాలర్ల సంపద మొదటిది కాగా, ఉష్ణ సముద్రం మధ్యలో ఉన్నటువంటి సైనిక అడ్డ రెండోది. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఇది భూమి కోసం కాదు, భవిష్యత్తు మీద ఆధిపత్యం కోసం సాగుతున్న ట్రంప్ యుద్ధంలా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మంచు ద్వీపమైన గ్రీన్లాండ్పై ఆధిపత్యం కోసం ట్రంప్ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మొదట ఆ ద్వీపంలోని ప్రజలకు డబ్బు ఆశ చూపి కొనేందుకు ప్రయత్నించాడు. వాళ్ళు ససమీరా అనడంతో టారిఫ్లతో ఇతర దేశాలకు కూడా భయపెట్టాడు. ఇక తాజాగా నార్వే ప్రధానికి కూడా లేఖ కూడా రాశాడు. ఇలా ట్రంప్ గ్రీన్లాండ్ కోసం చేయని ప్రయత్నం లేదు, బెదిరించని దేశము లేదు. ఇక ఇప్పుడు చావోస్ కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ట్రంప్ లాజిక్ చాలా సింపుల్. తన కన్ను పడితే అది అమెరికా ఆస్తే, మ్యాప్లో ఎక్కడున్నా, ఎవరిది అయినా, చరిత్ర ఏమన్నా ట్రంప్కి ఇవన్నీ అవసరం లేదు. చాగోస్ దీవుల విషయంలో ట్రంప్ ఆగ్రహం చూస్తే అవి తన ఇంటి వెనుక ఉన్న ఖాళీ ఫ్లాట్ లాగా భావిస్తున్నాడేమో అనిపిస్తుంది. బ్రిటన్ మారిషస్తో ఒప్పందం చేసుకుందా, ఎవరి అనుమతి తీసుకుని చేశారా, ట్రంప్ అడిగారా అని మండిపడుతున్నట్టుంది పరిస్థితి. అసలు మారిషస్పై ట్రంప్కు కోపం లేదు. ఆ దేశం చిన్నది, శాంతమైంది. కానీ ఆ చిన్న దేశం వెనుక చైనా నీడ కనిపించిందంటే చాలు, ట్రంప్కు రాత్రిలో నిద్ర పట్టదు. చాగోస్ దీవులు మారిషస్ చేతికి వెళ్తే రేపో మాపో అక్కడ చైనా జెండా ఊపుతుందని, చైనా నిఘా కేంద్రాలు పెడుతుందని, అమెరికా రహస్యాలు అన్ని డ్రోన్లో లైవ్ చూపిస్తుందని ట్రంప్ భయపడుతున్నారు. అందుకే ఈ ఒప్పందం బ్రిటన్ చేసిన పెద్ద మూర్ఖపు పని అని ముద్ర వేసేశారు. అంటే దశాబ్దాలుగా కలిసి పనిచేసిన మిత్రదేశం కూడా ట్రంప్కు అవసరమైతే శత్రువే.
ఇక గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వ్యూహం మరింత ఆసక్తికరం. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం, మంచుతో నిండిన భూభాగం, లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద. ఇవన్నీ ట్రంప్ కళ్లకు డాలర్ గుర్తుల్లా మెరిసిపోతున్నాయి. మంచు కరుగుతోంది కదా, లోపల బంగారం బయటపడుతోంది, దాన్ని ఎందుకు వదిలేయాలి అన్నట్టుంది ట్రంప్ ఆలోచన. గ్రీన్లాండ్ అక్కడి ప్రజలది, డెన్మార్క్ ఆధీనంలో ఉంది అన్న మాటలు ట్రంప్ చెవిలో పడినట్టే లేవు. ఇక అతనికి కనిపించేది ఒక్కటే, రేర్ ఎర్త్ మినరల్స్, చమురు, గ్యాస్, కొత్త షిప్పింగ్ రూట్స్. చైనా అక్కడ అడుగు పెడుతుందంటే, రష్యా అక్కడ బేస్ పెడుతుందంటే ట్రంప్కు అది నేరం. కానీ అమెరికా కన్ను పడితే మాత్రం అది గ్లోబల్ సెక్యూరిటీ. చాగోస్ అయినా గ్రీన్లాండ్ అయినా ట్రంప్ చేస్తున్నది ఒకటే ఆట. ప్రపంచాన్ని ఒక రియల్ ఎస్టేట్ మ్యాప్లా చూసి అది నాకు కావాలి, అది నా కంట్రోల్లో ఉండాలి అని మార్క్ చేస్తున్నాడు. చిన్న దేశాల సార్వభౌమత్యం, అలాగే అంతర్జాతీయ న్యాయం, ఒప్పందాల విలువ, ఇవన్నీ ట్రంప్ రాజకీయాల్లో ఎక్స్ట్రాలు. ప్రధాన కథ మాత్రం అమెరికా ఆధిపత్యం. ఈ ఆధిపత్యం కోసం అవసరమైతే మిత్ర దేశాలను ఇబ్బంది పెడతారు, అవసరమైతే ప్రపంచాన్ని ఉద్రిక్తల వైపు నడిపిస్తాను అనేలా మాట్లాడుతున్నాడు ట్రంప్. విమర్శలు వచ్చినా సరే, ప్రపంచం ఏమనుకున్నా సరే, ట్రంప్కు మాత్రం తన అజెండా, తన శైలి, తన బ్రాండే ముఖ్యం. ట్రంప్ వేసే ప్రతి కర్చీఫ్తో ప్రపంచపటమే మారిపోతున్న ఈ సమయంలో చివరికి గెలిచేది ఎవరు, నష్టపోయేది ఎవరు? అదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అసలు ప్రశ్న. మరో స్టోరీ